ద్వార ఫలితాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్రాచీన కాలం గ్రంథాల్లో మీకు ద్వారం, సింహద్వారం ఎలా పెట్టాలో చెప్పారు గృహాలకు. సింహద్వారం గురించి. అది మీకు దాని ఫలితాలు చెప్పలేదు. ముఖ్యంగా పలానా ప్లేస్‌లో పెట్టాలి. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ లైన్ అనేసి, తూర్పు అయితే మహేంద్రపదం అని పెట్టాలని, దక్షిణం అయితే పలానా గృహక్షిత అని, మీకు పశ్చిమం అయితే పుష్పదంత, ఉత్తరం అయితే బల్లాడ పదం పేరు చెప్పారు. ఇక్కడ పెట్టాలని చెప్పేశారు స్పష్టంగా. లేదంటే కొలత కొలిసి 9 భాగాలు చేసి, కుడి పక్క నుంచి 5, ఎడమ నుంచి 3 తీసుకొని 4లో పెట్టాలని చెప్పడం జరిగింది. అది సూత్రం. ప్రాచీన గ్రంథం అట్లా చెప్పినాయి మనకి. ద్వారాలకు సంబంధించి. ప్రాచీన కాలంలో మీకు 5వ శతాబ్దం నాటి గ్రంథం వచ్చేసరికి బృహత్సంహిత అని ఒక గ్రంథం ఉంది. అది మీకు ప్రతి దిశలో 8 ద్వారాలు పెడితే మొత్తం 32 బాహ్య దేవతలు ఉంటారు. మన గతంలో చెప్పడం జరిగింది. పదదేవతలు అని 32 మంది ఉంటారు దేవతలు. మనకి ఒక్కొక్క దిశలో 9 వస్తాయి. అంటే 8 వస్తాయి అట్లీస్ట్. 4 8 32 కాబట్టి ఒక్కొక్క దిశకి 8 ద్వారాలు వస్తాయి. ఈస్ట్‌కి 8, దక్షిణానికి 8, పశ్చిమానికి 8, ఉత్తరానికి 8. 8 ఆ 8 ప్లేస్‌లో ద్వారం పెడితే ఫలితం ఏంటని చెప్పేసి ఆ గ్రంథం చెప్పింది మనకి. ప్రాచీన కాలంలో రీసెంట్ అన్నట్టు అనమాట. మరీ ప్రాచీనం కాదు, 5th సెంచరీ.